మిత్రులారా, ఈ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు, దేశంలో నరేంద్ర మోడీ గత 9 సంవత్సరాల నుంచి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, భాషల మధ్య, ప్రజల మధ్యలో చిచ్చు పెట్టి విభజించు పాలించు అన్న విధానాన్ని పాటిస్తుంటే ఈ దేశం కోసం 3 తరాలు ప్రాణం త్యాగం చేసిన గాంధీ కుటుంబంలో జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వతంత్రం కోసం 10 సంవత్సరాలు జైల్లో మగ్గిండు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ సమైక్యతను కాపాడడానికి తన ప్రాణాలను బలి ఇచ్చింది. ఈ దేశం యొక్క అభ్యున్నతి కోసం రాజీవ్ గాంధీ గారు తన ప్రాణాలను ఇచ్చిండ్రు. అత్తను కోల్పోయి, భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న శ్రీమతి సోనియా గాంధీ ఈ దేశంలో నాయకత్వ లోపంతో ఈ దేశాన్ని చిన్నాభిన్నం చెయ్యాలని కుట్రలు పన్నుతున్న సందర్భంలో దుఃఖాన్ని దిగమింగుకొని సంటి పిల్లల్ని, కొడుకును, బిడ్డను సంకలో వేసుకొని కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి ఈ దేశంలో మళ్ళీ కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చి అభివృద్ధి పదం వైపు, సంక్షేమం వైపు ప్రపంచ దేశాల ముందు నిలబెట్టిన శ్రీమతి సోనియా గాంధీ వారసుడు శ్రీ రాజీవ్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండల్లో, మంచు కొండల్లో 150 రోజులు 4000 కిలోమీటర్లు ఏకదాటిన నడిచి నఫరత్ చోడో భారత్ జోడో అనే కార్యక్రమాన్ని తీసుకొని సాహసోపేతమైన పాదయాత్ర చేశాడు. వారిచ్చిన సందేశం, మల్లికార్జున్ ఖర్గే గారు ఇచ్చిన ఆదేశంతో హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని ఒక యాత్రగా, ఒక యజ్ఞంగా భావించి మేమందరం ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు బోధన్ శాసనసభ నియోజకవర్గానికి మేము రావడం జరిగింది. మిత్రులారా, ఇవాళ ఈ నిజామాబాద్ జిల్లా ప్రజల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఆనాడు నిజాం నవాబ్ రాజ్యం నుంచి ఈనాటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి వరకు నిజామాబాద్ జిల్లా అంటే నిజాం సాగర్ గుర్తొస్తుంది. బోధన్ నియోజకవర్గం అంటే నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ, ఏషియా ఖండంలోనే పెద్ద షుగర్ ఫ్యాక్టరీ, రైతులకు తలమానికమైన నిజామాబాద్ లో ఇక్కడ ప్రారంభించిన నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ గుర్తొస్తుంది. ఇవాళ ఈ జిల్లా అంటే ఆనాడు రైతులకు సంఘం ఉండాలి, రైతులకు ఒక ఆత్మ గౌరవం నిలబెట్టే కండువా ఉండాలి అని ఈ కండువాను రైతు సంఘాలను ఇచ్చిన బద్దం నరసింహారెడ్డి గుర్తొస్తాడు. మొదటి తెలంగాణ ఉద్యమంలో పార్లమెంట్లో తెలంగాణ నినాదాన్ని అందించిన ఎం నారాయణ రెడ్డి గారు గుర్తొస్తారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన అర్గోల్ రాజారాం గారు గుర్తొస్తారు. అదేవిధంగా బాలాగౌడ్ గారు గుర్తొస్తారు. ఈ తరానికి వస్తే పెద్దలు శాసనసభ్యులుగా యుక్త వయసులో 1989లో మొట్టమొదటిసారి ఎన్నికై యూత్ కాంగ్రెస్ కోటాలో మంత్రిగా పనిచేసి ఈనాడు ముస్లింలు 4% రిజర్వేషన్ అనుభవిస్తున్నారంటే ఈ రాష్ట్రంలో మైనారిటీ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలు వచ్చినాయంటే తన యుక్తిని, తన శక్తిని, తన పరిచయాలను ఆజాద్ గారు అహ్మద్ పటేల్ నుంచి మొదలు పెడితే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి మైనారిటీ సోదరులకు 4% రిజర్వేషన్ తెచ్చిండు, మెడికల్ కాలేజీలు తెచ్చిండు, ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చిండు. తెలంగాణ రాష్ట్రంలో 200 సబ్స్టేషన్లు విద్యుత్ శాఖ మంత్రిగా ఈరోజు ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసారు. వారే కాదు, పెద్దలు, మాకు ఆదర్శప్రాయుడు, మేమందరం గౌరవించే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఈ నిజామాబాద్ జిల్లాలో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిండు, 300 పడకల ఆసుపత్రిని తీసుకొచ్చిండు, తెలంగాణ యూనివర్సిటీని తీసుకొచ్చిండు. వారు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు
అలీసాగర్ ప్రాజెక్టును పూర్తి చేసి గుత్పాను అలీసాగర్ని అనుసంధానం చేసి 92,000 ఎకరాలకు మీకు నీళ్ళు ఇచ్చాడు. ఇదే కాదు మిత్రులారా, ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ తెలంగాణ ప్రాంతం ఎత్తైన ప్రాంతం, ఈ ప్రాంతం ఎడారిగా మారుతుంది, కరువు కాటకాలతో ఇక్కడి ప్రాంత రైతులు చచ్చిపోతున్నారు, కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్ల దాటికి తట్టుకోలేక ఆలి మీద ఉన్న తాలిని తెగనమ్మి పెట్టుబడి పెడితే పంటలు ఎండిపోయి రైతులు చచ్చిపోతున్నారు. ఈ ప్రాంతానికి గోదావరి జలాలు సముద్రంలో వేలాది టీఎంసీలు కలిసిపోతున్నాయి. ప్రాణహిత చేవల ఎత్తిపోతల పథకాన్ని తీసుకొస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుంది, ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుందని పట్టుబట్టి ఆనాడు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఈ నిజామాబాద్ జిల్లాకు కామారెడ్డి వరకు 3 లక్షల ఎకరాల నీళ్లు ఇవ్వడానికి ప్రాణహిత చేవెళ్లలో ప్యాకేజీ 20, 21, 22 ప్రాజెక్టుల ద్వారా ఈ బోధ నియోజకవర్గానికి, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి కామారెడ్డి వరకు 3 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి ఆనాడు 2,000 కోట్ల రూపాయలతోని పనులు మంజూరు చేపించి 1,84,000 ఎకరాలు కేవలం ఈ ప్రాంతంలోనే ఇయ్యడానికి పనులను ప్రారంభించిన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి గురించి మీకు ఇంకొక మాట చెప్పాలి. వారు ఇప్పుడున్న పరిస్థితులు చూసి, ఈ జిల్లాలో ఉన్న టిఆర్ఎస్ నాయకులను చూసి, ఒక పక్కన షకీలు, ఇంకొక పక్కన జీవన్ రెడ్డి, ఆ పక్కన బాజిరెడ్డి గోవర్ధన్, ఇంకో పక్కన ప్రశాంత్ రెడ్డి, ఇలాంటి లుచ్చగాళ్లను, లంగలను, దొంగలను వీళ్ళందరూ ఎమ్మెల్యేలు, మంత్రులైనాక గౌరవంగా బతికే మేము ఈ రాజకీయాలలో ఉండలేము. ఇంత నీచమైన రాజకీయాలు, ఇంత దిగజారుడు పనులు మేము చెయ్యలేము. మేము ఇసుక దోపిడీ చేయలేము, మేము బియ్యం దోపిడీ చేయలేము, మేము భూములను ఆక్రమించుకోలేము, మేము పాస్పోర్టు బ్రోకర్ల దందాలు చేయలేము. ఎవడి భూములో అమ్ముకుంటుంటే దాంట్లో కమిషన్లు అడగలేము. ఇట్లాంటి లత్కోరోళ్లతో నేను పోటీ పడలేను, పోటీ చేయనని పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు చెప్పిండ్రు. అప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు పిలిచి, ఈరోజు మనమిచ్చిన తెలంగాణ రాష్ట్రం దోపిడీ దొంగల చేతుల్లో, దండుపాలెం ముఠా చేతుల్లో బందీ అయింది. తెలంగాణ తల్లి సంఖ్యలు తెంపాలి, తిరిగి తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. మీలాంటి అనుభవజ్ఞులు ప్రజా జీవితంలో ఉండాలి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలని శ్రీమతి సోనియా గాంధీ గారు చెప్పడమే కాదు, కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా ఇంతకుముందు మిత్రుడు మహేష్ గౌడ్ గారు ఒక మాట చెప్పారు, లక్ష్మీపుత్రుడని. అందుకే శ్రీమతి సోనియా గాంధీ గారు వారిని కాంగ్రెస్ పార్టీకి ట్రెజరర్గా నియమించింది. వారి చేతికి బర్కత్ ఉన్నది, వారి సంతకానికి విలువ ఉన్నది కాబట్టి వారిని కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా నియమించారు. ఇవాళ మిత్రులారా, నేను అడుగుతున్నా, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆనాడు నవాబు నిజాం సాగర్ కడితే, నిజాం షుగర్ ఫ్యాక్టరీ పెడితే, ఈ పక్కన ఎడమ కుడిలో ఉన్న పెద్దలు మంత్రులుగా పనిచేసి ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చిండ్రు, ఈ ప్రాంతానికి కాలేజీలు తెచ్చిండ్రు, ఈ ప్రాంతానికి ఆసుపత్రులు తెచ్చిండ్రు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిండ్రు. మరి ఇవాళ ఏం తప్పు చేసిండ్రని ఈ మిత్రులను ఓడించిండ్రు, కాంగ్రెస్ పార్టీని అధికారంలో నుంచి దించిండ్రో మీరు ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ఈ నియోజకవర్గంలో ఎవరైనా సరే, టిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులైనా సరే, ఈ బోధనలో ఉన్న మున్సిపల్ చైర్మన్తో సహా గుండెల మీద చెయ్యి పెట్టుకొని మీ షకీల్ సచీలుడు, మీ షకీల్ బుద్ధిమంతుడు అని ఎవరైనా చెప్పగలరా? हमारे मुसलमान भाइयों से मेरा एक ही गुजारिश है, वो अपना मजहब के आदमी होगा मगर नीयत में कैसा आदमी है आप लोग सोचो. कभी अपने इज्जत के लिए, अपने मकाम के लिए, नहीं तो अपने तरक्की के लिए कभी कोशिश किए क्या? कभी असेंबली में कुछ बात किए क्या? हम लोग, हमारे नेता शबीर भाई डॉक्टर वाईएस राजशेखर रेड्डी को समझा के 4% मुसलमानों को रिजर्वेशन दिलवाए. वो 4% रिजर्वेशन 4 महीने में 12% देने के लिए चंद्रशेखर राव शादनगर में ऐलान किया था.
मैं आज पूछना चाह रहा हूं हमारे मुसलमान भाइयों से बहनों से, 9 साल हो गए, 12% रिजर्वेशन कहां गए? क्यों शकील केसीआर गल्ला पकड़ के क्यों नहीं पूछ रहा, क्यों नहीं ला रहा? मुसलमान भाइयों ने निजाम नवाब के वारिस होगा, मगर आज दलित से बहुत गरीबी में जी रहा है। क्यों डबल बेडरूम घर मुसलमान भाइयों की शकील ने नहीं दिलाया? जब जब सिरसिल्ला में बनाते, सिद्दीपेट में बनाते, गजवल में बनाते डबल बेडरूम घर, बोधन में क्यों नहीं बना रहे? मैं पूछ रहा हूं, क्यों गरीब लोगों को डबल बेडरूम घर नहीं दे रहा है? क्योंकि यहाँ के शकील चोर है, सैंड का चोर है, रेशन का चोर है, पासपोर्ट का चोर है। इसीलिए केसीआर को पूछने में वो डर रहा। इसके चोर कामों में ये बहुत बिजी है और किसी को पूछने का, कुछ लाने का कोशिश नहीं कर रहा। హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.